గుర్తుపెట్టండి. ఇప్పుడు పగిలిపోయింది కదా, మీరు బ్లాస్ట్ ఎవరన్నారు? బ్లాస్ట్ ఇప్పుడు కొండలని మొత్తం పగిలిపోయి కంకర్ లెక్క చేసుకుంటూ టిప్పర్లలో మీరు పోస్తూనే ఉన్నారు. మీరు ఇది మైనింగ్ జరుగుతుందని చెప్పినాం. ఎవరు చెప్పారు మీకు బ్లాస్టింగ్ చేస్తున్నామో మేము చెప్పామా? కొండలు పగిలిపోతున్నాయి కదా, కొండలని కంకర్గా మారుస్తున్నారు కదా, మీరు కొండలని మారుస్తున్నారు. ప్రభుత్వం మీకు అవసరం లేదండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇది రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆనుకుని ఉంది. హైడ్రా పేరు మీద పేదల ఇల్లు కూరుస్తున్నారు. ఇక్కడ దీనికి పర్మిషన్స్ ఉన్నాయా? ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పనులు చేస్తున్నారని అంటున్నాం. మీకేమవుతుంది? మీకేం అబ్జెక్షన్ అవుతుంది? అడుగున్నా మీకు ఇబ్బంది ఏమవుతుంది? కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో రాఘవ వినండి చెప్తున్నా వినండి. రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ క్రషర్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఏళ్ళుగా అయితే ఇక్కడ కొండలు ఉండే, కానీ ఇప్పుడు ఆ కొండలు లేకుండా మొత్తం రాళ్ళని పగులుగా ఉన్నాయి. మిగిలిన పక్కన టిప్పర్లు ఉన్నాయి, అక్కడ జేసీబీలు కూడా ఉన్నాయి. జేసీబీలు ఉన్నాయి, కక్కర్లతోటి ఇక్కడ బొగ్గు అది ప్రభుత్వ ఆదాయాల్ని కొల్లగొడుతున్నారు. ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? అధికారులు స్పందించట్లేదు దీని మీద. నిరాభ్య పేదలైనటువంటి సామాన్యుల ఇల్లులు కూల్చడానికైతే హైడ్రా ముందుకు వస్తుంది. ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాదా? అంటే దీంట్లో ఎవరైనా మినిస్టర్ పై పెత్తందారులు వాళ్ళ చేతుల్లో ఏమైనా నడుస్తుందా? మంత్రుల ఆధ్వర్యంలో నడుస్తుందా? ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో నడుస్తుందా? తగిన చర్యలు తీసుకోవాలి కదా.